14వ వచనంలో విశ్వసించిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగల వారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. విశ్వసించుట ద్వారా మాట్లాడారు. దేని ద్వారా? విశ్వాసం ఉంటే నువ్వు మాట్లాడగలుగుతావు. విశ్వాసం వలన ఎలా వస్తుంది? విశ్వాసం వినుట వలన వస్తుందంట. దేని వల్ల వస్తుంది? వినుట వలన విశ్వాసం వచ్చును. అది ఎవరి వల్ల? ఎవరి మాటలు అంటే వాళ్ళ మాటలు కాదు, అది క్రీస్తు మాటలు అయి ఉంటేనే నీకు విశ్వాసం వస్తుంది. క్రీస్తు మాటలు కాకపోతే నీకు ఆ విశ్వాసం రాదు. అందుకే పౌలు అన్నాడు, నేను విశ్వసించి నీ గనుక మాట్లాడుచున్నాను. ఆ మాట ప్రకారంగా నేను కూడా మాట్లాడుతున్నా. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఇదిగో యేసు ప్రభు వారు మరణించిన తర్వాత ఎలాగైతే లేపబడ్డాడో మేము కూడా అలాగే లేపబడతామని, మేము కూడా లేపబడి అందరి ఎదుట మేము కూడా నిలవబడతామని ఆ నమ్మకం, ఆ విశ్వాసం నాలో ఉంది కనుక నేను మాట్లాడుతున్నాను. దేవుని గురించి నేను ప్రకటిస్తున్నాను. విశ్వాసం మనలో ఉన్నట్లయితే లేపబడతాం. విశ్వాసము లేకుండా దేవునికి విశ్రుడువై నువ్వు ఉండాలంటే ఉండవు. ఒక స్త్రీ కూడా వచ్చింది కదా విశ్వాసంతో దేవుడి సన్నిధికి. తన కుమార్తె విషయంలో, తన కుమార్తె బ్రతికితే చాలు, ఆయన దగ్గరికి పోతే చాలు, నా కుమార్తె బ్రతుకుతుంది, ఆయన దగ్గరికి పోకపోతే నా కుమార్తె చచ్చిపోతుందని యేసు ప్రభువారి దగ్గరికి వస్తుంది. ఎవరంటే ఆమె కనాను స్త్రీ అంట. కానీ ఆమె ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభువారి పాదముల యొద్దకి వచ్చింది. వచ్చాయా నా కుమార్తె సావు సిద్ధమై ఉందయా, వచ్చి మీరు వచ్చి నా కుమార్తెను మీరు బ్రతికించండి అని బ్రతిమలాడుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిశువులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయుడని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఏమడుగుతుంది? దావీదు కుమారుడా కరుణించు. మనలోకి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏం రావాలి? తగ్గింపు రావాలి, విధేయత రావాలి. మనుషుల దగ్గర నువ్వు తగ్గించుకోకపోయినా పర్వాలా, మనుషుల దగ్గర నువ్వు విధేయత చూపించకపోయినా పర్వాలా, దేవుని ఎదుట నీ విధేయత చూపించాలి. నీవు తగ్గించుకొని ఉండాలి. సహాయం చేస్తాడు కనుక ఆయన యొద్దకు వచ్చి మనం విధేయత చూపించాలి. ఆమె అంటుంది, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు. ఆయన ఏమి కూడా మాట్లాడాల, మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నా కూడా ఆమె ఏమడుగుతుంది? దావీదు కుమారుడా నాకు సహాయం చెయ్య, కరుణించయ్యా, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుందయ్యా, కరుణించమని బ్రతిమలాడుకుంటుంది. బ్రతిమలాడినప్పుడు కూడా ఆయన ఏమి మాట్లాడాల. తన శిశువులు వచ్చారు అంటూ ఉన్నారు, ఏమో మన వెంబడొచ్చి ఏమో ఒకటే కేకలు వేస్తుంది, అరుస్తూనే ఉంది కదా, ఆమెను పంపించేసేయి, నువ్వేదో ఒకటి చెప్తే ఆమె వెళ్ళిపోతుంది, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని మాట్లాడుతున్నారు. ప్రజలు పక్కనున్న వాళ్ళు అనేక ఆటంకాలు కలిగి మాటలు మాట్లాడతారు. మరి పక్కనున్న వాళ్ళు అనేక మాటలు మాట్లాడతారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ వారు నీ దగ్గరకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లే. ఇప్పుడు నీవు బాగలేక పడిపోయి ఉన్నావు, లేక అనారోగ్యంతోనో, లేక ఏదైనా ఇబ్బంది కలిగింది, నీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆదరిస్తారా? వాళ్ళు వచ్చి నీ అవసరం తీరుస్తారా? అమ్మ నువ్వేదో పడుతున్న బాధ నేను పడతాలే అంటారా? నీ కష్టం ఏదో నేను పడతాలే అంటారా? ఇదిగో ఈ 10 రూపాయలు ఇస్తాను నువ్వు పోయి చూపించుకో అంటారా? అన్నారు. ఒకవేళ అప్పుగా ఇవ్వచ్చేమో,
ఒకవేళ ఒక మాట చెప్పొచ్చేమో, అంత తప్ప నీ బరువు వాళ్ళు మోయరు, నీ కష్టాన్ని వాళ్ళు భరించుకోరు, నీ సమస్యను వచ్చి వారు తీర్చరు, నీ బాధను వారు అంతకన్నా తీర్చేవారు కాదు. కానీ మాటలు మాత్రమే మాట్లాడతారు. ఇలాంటి వారి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ ఆరోగ్యం నీదే, నీ భారం నీదే, నీ సమస్య నీదే, నీ కష్టం నీదే, నీవు అనుభవించాల్సిందే. ఆయన ఏమంటాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్ని నా మీద మోపండి, ఆ భారం నేను మోస్తాను, మీరు సమాధానంతో సంతోషంతో ఉంటారు అంటాడు. మనం ఏమంటామంటే, వీళ్ళందరినీ చూసుకొని ఏమంటాం, ఆ బరువు ఏదో నేనే మోస్తా, ఆ కష్టం ఏదో నేనే మోస్తా, ఆ బాధలేదో నేనే భరించుకుంటాను, కానీ ఆయన దగ్గరికి మాత్రం రానంటాం. ఈ పక్కనున్న వాళ్ళ దగ్గర అన్ని మాటలు మాట్లాడాలి అవసరం నాకు లేదు కదా, నేను వెళ్ళిపోతానని ఆమె వెళ్ళిపోవచ్చు కదా. పక్కనున్న వాళ్ళందరూ చాటుపోటు మాటలు మాట్లాడుతుంటే నువ్వెందుకు అరుస్తున్నావు, అరవకుండా వెళ్ళిపో అని అన్నారు అనుకో, వీళ్ళ దగ్గర నేను అనిపించుకోవాల్సిన నాకేమంత అవసరం, నా కుమార్తెని ఈడు కాకపోతే ఇంకో చోటుకి వెళ్ళి బాగు చేయించుకుందాంలే అని చెప్పి వెళ్ళిపోయిండేవాళ్ళు. కానీ ఆమె వెళ్ళిపోవాలి, పట్టించుకోవాలి పక్కన మాటలు పట్టించుకున్నంత వరకు మనం ఎక్కడుంటామంటే, ఎక్కడున్న వాళ్ళము అక్కడే ఉంటాం. ఎప్పుడైతే పట్టించుకోకుండా వెళ్ళిపోతామో అప్పుడే మనం ముందుకి కొనసాగలుగుతాం. ఒక సమయం 10 కప్పలు ఒక గుంటలో, ఆ గుంటల నుంచి బయటికి ఎగరడానికి ప్రయత్నం చేస్తాయి. బయట నుంచి కొన్ని కప్పలు నిలబడి ఆ గుంటలాంటి కప్పలతో అంటాయంట, నువ్వు పైకి ఇంకా రాలేవు, నువ్వు ఎగరలేవు, నువ్వు అక్కడే పడి ఉండాల్సిందే. ఈ గుంటలో పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా బంధువులు పడ్డారు, లేక మా మేనమామ పడ్డాడు, మా తాత పడ్డాడు, మా ఇలాంటి వాళ్ళు అందరూ పడ్డారు. కానీ గుంటలో నుంచి బయటికి రాలే, అందరూ కూడా ఇక్కడ చచ్చిపోయారు. మీరు ఇంకా పైకి రాలేరని చేతులు తిప్పి తిప్పి మాట్లాడుతున్న కప్పలు మాట్లాడుతూ ఉన్నాయి, నువ్వు రాలేవు 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 అంటే. ఆ 10 కప్పలలో ఒక కప్ప చెవిటి కప్ప ఉంది. ఏ కప్ప ఉంది? చెవిటి కప్ప. ఆ పైన కప్ప నువ్వు ఇంకా రాలేవు, నీవు అంతే, నీ జీవితం అంతే, నీ బ్రతుకంతే, నీవు ఇంకా దానిలో నుంచి నువ్వు బయటికి రాలేవు అని మాట్లాడుతూ ఉంటే దీనికి ఏమనిపిస్తుందో తెలుసా, నన్ను పైకి రమ్మని పిలుస్తున్నారు కదా అని ప్రోత్సాహంతో అది ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది. కింద ఉన్న వాటి ఏమంటున్నాయి, నువ్వు పైకి ఎగరలేవు దిగు అని అంటున్నాయి. పైన ఉన్నది కూడా ఏమంటుంది, నువ్వు పైకి ఇంకా రాలేవు, నీ జీవితం అంతే అని మాట్లాడుతుంది. కానీ ఇది చెవిటి కప్ప కనుక కింద ఉన్న వాటి మాటలు పట్టించుకోలేదు, పైనుండి అరుస్తున్న కప్పల మాటలు కూడా పట్టించుకోలే. ఎలాగే నేను ఎగిరి సాధించాలి, ఆ మాటలు దీనికి ఎలా వినపడుతున్నాయి, నన్ను ప్రోత్సహించినట్లు అనిపిస్తుంది దానికి. అది ఎగిరి 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 వచ్చి పైకి వచ్చేసింది. ఎలా వచ్చావు, నువ్వు రాలేవని మేము అంటున్నాం కదా, నువ్వు దాని నుంచి బయటికి రాలేవు, నీలా పడిపోయినట్టు ఎన్నో ఉన్నాయి, అక్కడే పడి ఉన్నాయి, అక్కడే చచ్చిపోయాయని మేము చెప్తున్నాం కదా, నువ్వు ఎలా వచ్చావని అడిగితే దానికి వినపరాల, మౌనంగా ఉంది. దగ్గర మీద తట్టి తట్టి మాట్లాడితే అది అంటుంది, నాకు చెవులు వినపరాల. నువ్వు అరుస్తూ ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసా, నువ్వు ఇంక రా, నువ్వు రాగలుగుతావు పైకి, నువ్వు వస్తావు, క్షేమంగా బయట పడతావు, నీకేమి ఇబ్బంది లేదు, నువ్వు రా రా నువ్వు నన్ను పిలిచినట్టుంది కనుక నేను బయటికి వచ్చాను అన్నది. అయితే మనము కూడా లోకంలో ఉంటున్నాం, పక్కనున్న వాళ్ళు ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాటలన్నీ కూడా మనం చెవులలోకి పడనీయకూడదు, వినపరానికూడదు. అప్పుడే మనం నిలబడగలుగుతాం, అప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాం, అప్పుడే ఆ గుంట అనే సమస్యలు ఎన్నున్నాయో మన జీవితంలో వాటన్నిటినీ కూడా విడిపించుకొని పైకి మనం రాగలుగుతాం.